హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి వీడియోలో ఇన్స్టెంట్ బాదం మిల్క్ తయారీ విధానం చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారని తెలిసినా, లేదంటే పిల్లలకి చల్లగా ఏదైనా హెల్తీగా ఇవ్వాలని మీరు అనుకున్న ఈ బాదం మిల్క్ని అయితే ట్రై చేయొచ్చు. జస్ట్ ఒక 10 నిమిషాల్లో అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ బాదం పాలనైతే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కూల్గా సర్వ్ చేశారు అంటే పిల్లలు గ్లాసులు తాగేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకోండి. అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను వేసుకుంటున్నానండి. పాలు అయితే ఇవి క్రీమ్ మిల్క్ అండి. మనకి చిక్కటి పాలు తీసుకుంటే మనకి బాదం పాలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చిక్కటి పాలను అయితే ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని చక్కగా మరిగించుకోవాలి. ఈ విధంగా 2-3 పొంగులు వచ్చేంత వరకు చక్కగా పాలను అయితే మరిగించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకోండి. మీకు ఈ పంచదార ప్లేస్లో ఈ పంచదార ఇష్టం లేదు అనుకోండి, దీని ప్లేస్లో పటిక బెల్లం ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసి అయినా వేసుకోవచ్చు. మీరు తినే టేస్ట్ని బట్టి అయితే పావు కప్ అయితే చక్కగా కరెక్ట్గా సరిపోతుందండి షుగరు. ఈ విధంగా షుగర్ వేసి చక్కగా వేసిన పంచదార మొత్తం కూడా కరిగించుకోవాలి. ఈలోపు మనము మిక్సీ జార్ తీసుకుందాము. అందులోకి ఒక 20 వరకు బాదం పప్పులు వేసుకుంటున్నాను. వీటిని ఇంకా ఎలాంటి నానబెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా అలాగా బాదం పప్పులను అయితే వేసేసుకోవచ్చు. అలాగే ఒక 10 వరకు జీడిపప్పులు వేసుకోండి. ఇందులోనే మీకు ఇష్టం ఉంటే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి 2 అయితే సరిపోతాయండి. అలాగే ఒక 5-6 ఇలాచీలు కూడా వేసుకోండి. ఇలాచీని అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా బాగుంటుంది. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి అయితే తగినంత పాలను వేసుకోవాలి. పాలు అయితే కాచిన పాలు వేసుకోండి. కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటిని అయితే ఇలాగ కొంచెం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మనకి చక్కగా మెత్తగా గ్రైండ్ అవడానికే వేసుకోవాలి. కరెక్ట్ క్వాంటిటీ అంటే ఏమి ఉండదండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎక్కడ కూడా మనకి పలుకులు లేకుండా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకుని అందులోకి వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి. ఈ కస్టర్డ్ పౌడర్ కూడా మనకి ఎలాంటి షాప్స్లో అయినా ఈజీగా దొరుకుతాయి. ఈ పౌడర్ని అయితే ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి ఒక 2 టీ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ పౌడర్లో కూడా కొంచెం పాలు వేసుకోండి. ఒక 4-5 స్పూన్ల వరకు కాచిన పాలు వేసుకోండి. కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి ముందుగానే మనం షుగర్ వేసుకున్నాం కదా, ఆ షుగర్ కూడా బాగా కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ జీడిపప్పు బాదం మిశ్రమాన్ని వేసేసుకొని ఒకసారి గరిటెతోటి కలుపుకోండి. ఈ పాలు వేసిన తర్వాత అంటే బాదం పప్పు జీడిపప్పు మిశ్రమం వేసాం కదా, ఇది వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాలు పాలు బాయిల్ అయిన తర్వాత ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ విధంగా ఒకసారి గరిటెతోటి కలిపేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఆ కస్టర్డ్ కూడా వేసేసుకొని ఒక 20 సెకండ్ల పాటు, అంటే ఎక్కువ ఉడికించుకోవద్దు, జస్ట్ వేసిన తర్వాత వెంటనే ఒక 20 సెకండ్స్ అలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి, మరి ఎక్కువసేపు ఉడికించుకున్నా కూడా మరీ చిక్కగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలనైతే కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు అండి. జనరల్గా అయితే బాదం పప్పులు నానబెట్టి పైన ఉన్న తొక్క తీసేసి ఇలా చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్లు ఉంటాయి కదండి, వీటిని కూడా వేసాను. టూటీ ఫ్రూటీస్ ఇలా వీటితోటి గార్నిష్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.